బండి సంజయ్, గతంలో నువ్వు కేటీఆర్ మీద ఎన్ని ఆరోపణలు చేసినావు? రకుల్ సింగ్తో రంకు, సంబంధంతో బొంకు అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడినావు. కేటీఆర్ నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అని చెప్పి, కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడినావు. అదే కాకుండా కేటీఆర్ ఫ్యామిలీ జోలికి కూడా పోయి మాట్లాడినావు. వాళ్ళొక ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటే అందులో విదేశీ మద్యం ఉంది, కేటీఆర్ భార్య ఉంది, కేటీఆర్ భార్య కూడా డ్రగ్స్ తీసుకుందని చెప్పి మద్యం తాగిందని చెప్పి ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీకు సోయి రాలేదా? వాస్తవానికి రకుల్ ప్రీత్ సింగ్కు మరి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి అమ్మ నాన్న లేరా? వాళ్ళకి కన్నపేగు కాదా వాళ్ళది? వాళ్ళు బాధపడరా? ఇవి సమంత గురించి మాట్లాడారు. సో మరి ఆమె కుటుంబం లేదా? ఆమె బాధపడదా? వాళ్ళు బాధపడరా? అప్పుడు అర్థం కాలేదా? అంటే ఈరోజు నీ కుటుంబం కాడికి వచ్చేసరికల్లా నీకు కన్నపేగు గుర్తొచ్చిందా? ఈరోజు నీకు ఆ నొప్పి గుర్తొస్తుందా? అదే నువ్వు చేస్తుంది ఈరోజు. బండి భగీరథపై రేప్ కేసు బాధితురాల నుంచి వివరాలు సేకరించిన డీజీపీ రితిరాజ్. లైంగిక దాడి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తింపు. చూడండి, లైంగిక దాడి జరిగినట్టు ప్రాథమికంగా గుర్తింపు. ఫోక్సో బిఎన్ఎస్ సెక్షన్ 5(1)(6) సెక్షన్లు చేర్చిన పోలీసులు అడిగా. చూడండి, ఇంత అక్కడ వాస్తవానికి కూడా రుజువైపోయినట్టే చెప్పాలంటే. ప్రాథమిక విచారణలోనే బాధితురాలి మీద లైంగిక దాడి జరిగినట్టు స్పష్టంగా అర్థమైపోయింది. ఆమె చెప్పేసింది. కొత్తగా చేర్చిన సెక్షన్ల ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు